హలో! నిన్న మేము రాఖీ షాపింగ్‌కెళ్ళాము. అంటే మమ్మీది ఒక చిన్న జనరల్ స్టోర్ ఉంది. మమ్మీ ఎవ్రీ ఇయర్ రాఖీ సెల్ చేస్తది. సో, దానికోసం అడ్వాన్స్ షాపింగ్‌కెళ్ళాము. ఒక అంకుల్ వాళ్ళ ఇంట్లో రాఖీ షాప్ ఉంది. ఆ ఇంట్లో చిన్న చిన్న జామకాయలు ఎంత బాగున్నాయో. అయితే ఈ అంకుల్ వాళ్ళ ఇంట్లో 3 ఫ్లోర్స్ మొత్తం అంతా రాఖీయే. ఈ అంకుల్‌కి 40 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉందంట. చాలా బాగున్నాయి కూడా రాఖీస్ అయితే. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. నేనైతే అసలు అలా చూస్తూ ఉండిపోయాను. ఏంటబ్బా! ఇన్ని వెరైటీస్ ఉంటాయా? ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్‌లోనే ఒక 40 వెరైటీస్ ఉన్నాయండి. నమ్ముతారా? ఇంత చిన్న చిన్న రాఖీ గానీ, మూడ్రెస్ట్ రాఖీ గానీ, మా ఎకనామిక్ మినిస్టర్ చూడండి ఎలా లెక్కలేసుకుంటుందో. తిను మా చెల్లి. మమ్మీ, బాబాయ్ అందరు డిస్కస్ చేసుకొని ఏ రాఖీస్ ఉంటే బాగుంటుందని. అసలు కిడ్స్ రాఖీస్ ఉన్నాయి చూడండి. ఇన్ని రాఖీస్ ఉంటాయి ఆ కిడ్స్‌లో. నేనైతే మా మమ్మీకి ఊకే మమ్మీ కిడ్స్ రాఖీ కొనవా, కిడ్స్ రాఖీ కొనవా అని చెప్పి ఫుల్ ఫోర్స్ చేశాము. ఇక్కడ అందరం కూర్చొని ఏ ట్రెండీ రాఖీస్ ఉన్నాయో, ఏవైతే మంచి రాఖీస్ ఉన్నాయో అంతా మాట్లాడుకొని సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అన్నమాట. ఏవైతే తొందరగా సేల్ అవుతాయో అవి. అంటే రాఖీ ఫెస్టివల్కి చాలా డేస్ ఉంది, కానీ ఏంటంటే వీళ్ళు అమ్మే వాళ్ళు తొందరగా కొని పెట్టుకుంటే వాళ్ళు బాక్స్ అరేంజ్మెంట్స్ కానీ, ఇంకోటి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ అలా చేసుకోవచ్చు అనమాట షాప్ ముందు పెట్టుకోవడానికి. మీరు నమ్ముతారో లేదో, అసలు రాఖీల కన్నా వాటిని ప్యాక్ చేసే బాక్సెస్కే చాలా ప్రైస్ ఎక్కువ అండి. నేనైతే మా రాఖీ షాపింగ్ మొత్తం ఎంజాయ్ చేశాను. మా మమ్మీ చేసే హార్డ్ వర్క్కి నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఉమెన్ అంటే తనలానే ఉండాలి అనిపిస్తుంది. ఇంటికి వచ్చి రాఖీలన్నీ ఇలా బాక్స్లో ప్యాక్ చేసుకున్నాము.